Hello guys, welcome to my channel. Chichi, welcome to our channel Minecraft Building with Techno Bros. Guys, ఇప్పుడైతే నేనైతే మంచిగా ఒక ఇల్లు కడదాం అనుకుంటున్నా. అసలు మన స్పాన్ ఎంత రేరో నాకు తెలియదు కానీ రేర్ కాదని తెలుసు. కానీ ఎంత రేరో మీకు ఒకసారి మా స్పాన్ చూపిస్తాను అన్నమాట. ఫస్ట్ ఇది బ్రేక్ చేసేద్దాం మనం. ఇప్పుడు మనం 3 హౌస్ కడుతున్నాం. ఇప్పుడు స్పాన్ పాయింట్ ఏది గైస్? నా స్పాన్ పాయింట్ ఏది? ఒకసారి హాయ్ చెప్పు గైస్. ఒకసారి మన స్కిన్ ఎలా ఉందో చూసుకోవచ్చు. యాక్చువల్గా మనం ఒకసారి మీకు పైన కనిపిస్తే పైన చూడండి. ఇప్పుడు మీకు ఫుల్ కనిపిస్తుంది అది గైస్. ఇప్పుడైతే మనం అట్లా క్రియేట్ చేసుకున్నాం. మనం వాచ్ యూజ్ చేసి PS3లో స్కిన్స్ మార్చుకుంటాం కదా, దాని స్కిన్స్ యూజ్ చేసి మార్చుకున్నాం అన్నమాట గైస్. ఇప్పుడైతే హాయ్ గైస్. మేమైతే కొత్తగా ఛానల్ పేరు మార్చి ఇంకా నేను ఒక బిల్డింగ్ స్కిల్ నేర్చుకున్నాను అనమాట. నేను యాక్చువల్లీ నా అంతగా కొన్ని బిల్డింగ్ స్కిల్స్ నేర్చుకుంటా. ఇప్పుడు ఆ బిల్డింగ్ స్కిల్స్లో ఇంపార్టెంట్ థింగ్స్ మొత్తం నేను నా బిల్డ్ హ్యాక్స్ మొత్తం మీకు చూపిస్తా. ఓకే, కొంచెం గ్లిచ్ అవుద్ది గైస్ అంతే. ఇప్పుడు నేనైతే ఫస్ట్ ఇలా బిల్డ్ చేయండి గైస్. మీరు చెట్టు మీద లేకపోతే కింద బిల్డ్ చేయండి. ఇట్లా ఫస్ట్ ట్రాప్ డోర్స్ కావాలి. ఇక్కడ ఇన్వెంటరీలో కనిపిస్తున్నాయి కదా, డోర్ కావాలి, ట్రాప్ డోర్, అలాగే చెట్టు మొక్క కావాలి. ఓకే, మీకు కావాలంటే కింద కూడా కట్టుకోవచ్చు గైస్. ఎక్కడ కావాలంటే ఇక్కడ కట్టుకోవచ్చు. ఎందుకంటే ఇల్లు ఎక్కడైనా ప్రోడక్ట్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాము, చూడండి. ఏమేమి కావాలో డిస్క్రిప్షన్లో అయితే ఉంటుంది, చూసేయండి గైస్. ఇప్పుడైతే మీరైతే ఇక్కడ వెనక ట్రాప్ డోర్స్ పెట్టుకోవచ్చు, లేకపోతే వదిలేయచ్చు. నేనైతే వదిలేస్తున్నా. దాని తర్వాత ఈ ఐడియాస్ మీరు గ్లాస్ అయితే తయారు గ్లాస్ పెయిన్ అయితే పెట్టుకోండి. ఫస్ట్ మీకు కావాలంటే గ్లాస్ ఉంచుకోండి, కానీ గ్లాస్తో అంత బాగోదు. అంతే నేను గ్లాస్ పెయిన్తో చేస్తున్నా. మీకు కావాలంటే క్రియేటివ్లో చేసుకోవచ్చు. ఇలా అయితే ఫస్ట్ స్టార్టింగ్లో ఇలా వస్తుంది. మా బిల్డింగ్ బాగుందో లేదో మీరు కామెంట్స్లో చెప్పచ్చు గైస్. అవును గైస్. ఇప్పుడు మనం మళ్ళీ మనం కోచ్ స్లాబ్ తీసుకుందాం. దాని తర్వాత తీసుకుని ఫస్ట్ అది పైన పెట్టేసుకుందాం. ఇప్పుడైతే ఇలా మంచిగా వస్తుంది గైస్ మీకు ఫ్రేమ్. ఇప్పుడు మీరు దీన్ని ఎక్స్పాండ్ చేసుకోవాలి. మీరు అంటే మీకు తెలియ ఉండొచ్చు, అసలు చూపిరా ఇది ఎప్పుడు అంటే మన స్టైల్లో ఎప్పుడు ఇంగ్లీష్లో మాట్లాడతాడు గైస్. ఇప్పుడు మీరు ఇలా పెంచుకోవాలన్నమాట. యాక్చువల్లీ ఇలా మీకు కావాలంటే పెంచుకోవచ్చు, లేకపోతే ఇలా వదిలేయచ్చు. కానీ ఇలా వదిలేస్తే అసలు ఏం బాగుండదు అసలు. ఎందుకంటే చాలా కష్టం అనమాట. అలా అయితే చిన్నగా ఉండదు కాబట్టి. ఇప్పుడు మీరు ట్రాప్ డోర్స్ పెట్టుకున్నారు కాబట్టి మీరు అలా చేయలేరు అనమాట. సో మీరు ట్రాప్ డోర్ అయితే మీరు బ్రేక్ చేసేయండి. ఎందుకంటే అది అంత యూస్ఫుల్ ఏం కాదు. మీకు కావాలంటే పెట్టుకోవచ్చు, కానీ అలా అయితే స్పేస్ ఎక్కువ ఉండదు. ఇప్పుడు మనం ఇలా అయితే పెట్టాలన్నమాట. కొంచెం కావాలి గైస్ అంతే. మనకి వుడ్ ఇంకా దీనికి మెటీరియల్స్ చాలా వేస్ట్ అవుతాయి గైస్. కానీ మీకు బిల్డింగ్ కోసం అయితే క్రియేటివ్లో అలా అయితే కట్టుకోవచ్చు మీరు గైస్. మోస్ట్లీ మీరు క్రియేటివ్ యూస్ చేయండి గైస్. సర్వైవల్ యూస్ చేస్తే కొంచెం మీరు పైకి రావాలి, చాలా సఫర్ అవుతూ ఉంటారు. సో గైస్ కానీ మీరు ప్రో ప్లేయర్ అయితే మీరు ఖచ్చితంగా కట్టేయగలరు గైస్. మేము బిల్డ్ హ్యాక్స్ చేస్తున్నాం, ఎందుకంటే మనం మైన్క్రాఫ్ట్ బిల్డింగ్సే కానీ కొంచెం అంత బిల్డ్ హ్యాక్స్ కూడా చేయాలి. ఇది మీరు రియలైజ్ చేసి ఉండొచ్చు. ఇక్కడైతే ఇలా చిన్నగా ఉంటుంది, కానీ ఇక్కడ పైన ఇలా ఉంటుంది అనమాట. కానీ నేను ఒక
క్వార్ట్జ్ టైల్స్ యూజ్ చేద్దాం గైస్. ఇప్పుడైతే మనం మళ్ళీ మనం బిల్డింగ్కి రిటర్న్ అయిపోయాం అనమాట. లాస్ట్ నార్మల్గా వాయిసెస్ వచ్చాయి కదా, జస్ట్ ర్యాండమ్ అనమాట. జస్ట్ ర్యాండమ్, మీరు అవన్నీ పట్టించుకోకండి. కానీ ఫస్ట్ వాయిసెస్ వస్తాయి కదా గైస్ అలాగో రికార్డ్ చేసినప్పుడు. అదే గైస్ కొంచెం అనాయంగా ఉంటుంది. మళ్ళీ రీస్టార్ట్ చేయాలంటే మళ్ళీ కష్టం రికార్డింగ్ చేయడం. అసలు రికార్డింగ్ చేస్తున్నాం మనం గేమ్లో గైస్. అసలు గేమ్లో రికార్డ్ చేసిన వాయిస్ వస్తూనే ఉంటాయి. ఎందుకంటే ఉల్లిపాయ అని వచ్చినాయి కదా, అది గైస్. అసలు బయట ఉన్న వాయిసెస్ అన్నీ వినిపిస్తున్నాయి గైస్. అయినా మీరు ఏం వినిపిస్తున్నాయి. అవును గైస్, మీరు అలా ఏం పట్టించుకోకండి. ఫస్ట్ మీరు క్వార్ట్జ్ స్లాబ్ యూజ్ చేయండి. ఇట్లా ముందు స్ట్రైట్ గా పెట్టుకోవాలి మనం. అసలు మీరు మొత్తం ఇగ్నోర్ చేసేయండి గైస్. అది జస్ట్ అంతే అనమాట. కానీ ఆనియన్స్ ఇవన్నీ సౌండ్ వస్తూనే ఉంటాయి, కానీ మీరు ఇగ్నోర్ చేసి పట్టించుకోకండి. ఎందుకంటే మనం ఎలాగో ఇంట్లో ఆడుతున్నాం కాబట్టి కొంచెం మన వాయిస్ వస్తూనే ఉంటాయి. నార్మల్గా అప్పుడప్పుడు ఇలా జరుగుద్ది. మాకే ఫస్ట్ టైం ఇలా వీడియో రికార్డ్ చేసాం అనుకుంటా. ఫస్ట్ ఇలా అయితే మనకి నాకు తెలిసి బ్లాకే బెటర్ గైస్. బ్లాక్ చాలా యూస్ గైస్ మనకి. ఓకే, కొంచెం కింద ఆడించుకుంటే కొంచెం పైకి పట్టండి ట్రీ హౌస్ చేయడానికి. యాక్చువల్లీ ఇలా కిందకి ఇలా ఉండదు గైస్. మనం అంతా ట్రై చేసినా అది మైండ్ క్రాఫ్ట్ తయారు చేసింది అనమాట. ఎంతకలా తయారు చేసిందో కానీ అసలు చాలా అది యూస్ఫుల్ కాకుండా కానీ కొంచెం అనాయంగా ఉంటుంది. కానీ అయినా కొన్ని బిల్స్ అలాగే చేయాలి మనం. మైండ్ క్రాఫ్ట్ చేసిన దానివల్ల ఇలాగే జరుగుతుంది అనమాట. కానీ ఇప్పుడు మనం ఇలాంటి ఫ్రేమ్ లాగా కట్టుకోండి గైస్. మీరు ఇలాంటి ఫ్రేమ్లో పెట్టుకోండి. నార్మల్గా చూడడానికి మనోడు చూపిస్తాడు అలా ఫ్రేమ్స్ పెట్టుకోవాలి. నార్మల్గా చూడడానికి ఒక కింగ్ ట్రోన్ లాగా ఉంటుంది కదా. ఇప్పుడు మీరైతే ఇలా రిమూవ్ చేసేయండి గైస్. అసలు ఏం బాగాలేదు కాబట్టి ఇలా రిమూవ్ చేసేసి ఇలా కోట్ స్లాబ్ కాకుండా మీరు ఇలా బ్లాక్స్ పెట్టుకోండి. క్వార్ట్జ్ బ్లాక్ పెట్టుకోండి మీరు. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఇలా ఇంకా ఎక్స్పెండ్ చేయాలి గైస్. మీకు కావాలంటే ఇలా పెట్టుకొని ఇలా స్టేర్స్ పక్కన పెట్టుకోవచ్చు. ఇలా స్టేర్స్ అనమాట, ఇలా పక్కన పెట్టుకోవచ్చు మీరు. ట్రీ హౌస్ కడతాను లేకపోతే ఇంకేమైనా కడుతున్నానే అనుకోవచ్చు. అది యాక్చువల్గా మన స్టైల్లో ట్రీ హౌస్ అది గైస్. అవును గైస్, నేను కొత్తగా బిల్డ్ నేర్చుకున్నా. నా అంతగా నేనే నేర్చుకున్నాను అనమాట. ఇప్పుడు మీరు ఇలా కట్టుకోవాలి. ఇప్పుడు మేము ఆడుతుండగా బ్లడ్ హ్యాక్స్ నేర్చుకున్నాము. నేనే నేర్చుకున్నాను గైస్. యాక్చువల్లీ నేను కూడా నేర్చుకున్నాను గైస్. ఫస్ట్ ఇద్దరు నేర్చుకున్నాం, అయిపోయింది గైస్. ఇప్పుడైతే మనం మళ్ళీ బిల్ హ్యాక్స్. నేనైతే ఏంటో వీడియో స్టార్ట్ చేసే ముందే నాకు ఒక ఐడియా వచ్చేసింది. అసలు మనతో డిస్కస్ కూడా చేయాల. ఇవన్నీ డిస్కస్ చేయకుండా నాకు ఇలాంటి ఐడియా వచ్చేసింది. ఏంటో ఫస్ట్ టైం ఇంత మంచి బిల్ హ్యాక్ వచ్చింది. ఎవరికి తెలియదు బిల్ హ్యాక్ వచ్చింది. నేనే నేర్చుకుంటున్నాను గైస్. ఏంటో మరి మాకే అర్థం కాదు. మళ్ళీ అసలు పైనుంచి వస్తున్నాయి గైస్. అదే అనాయంగా ఉంటుంది. ఇప్పుడు మనం మళ్ళీ ఇలా కొంచెం ఎక్స్పాండ్ చేసుకోవాలి గైస్. ఎంత చూపిస్తారు ఇంగ్లీష్ వాళ్ళు చాలా మంది ఉంటారు గైస్. ఇది యాక్చువల్గా PS3 ఉన్న వాళ్ళు చేసుకోండి, లేదా ఫోన్ ఆడుతూ అన్నా చేసుకోండి. గేమర్స్ చాలా మంది చేసుకోండి గైస్. మీరు ఏం ఫోన్లో మీకు PC ఉంటే PCలో A1 అన్నిట్లో ఉంటే దాంట్లో చేసుకోండి గైస్. అవి ఏట్లోనే చేసుకోండి. PS3 ఎడిషన్ అనమాట. అసలు నాకు ఇలాంటి ఐడియా ఎలా వచ్చేది కానీ అసలు గ్రేట్ ఐడియా చేసింది. ఇప్పుడు ఇదొకటి ఇలా కట్టాలి, వేరే సైడ్ ఇంకా వేరేగా కట్టాలి. ఇది మైన్క్రాఫ్ట్ బిల్డింగ్ గానే ఉంది కదా. ఎందుకంటే GTA 5 కూడా పెట్టాను గైస్. అప్పుడు ఛానల్ పేరు మార్చలేదు కాబట్టి మీరు అది కూడా చూడండి. హ్యూమన్ అండ్ తరుణ్ ఫ్రెండ్స్ కొంచెం కంపాక్ట్ గా లేదు యూజ్ చేయడానికి. తరుణ్ ఫ్రెండ్స్ నుంచి టెక్నో బ్రోస్ నుంచి మైన్క్రాఫ్ట్ బిల్డింగ్ విత్ టెక్నో బ్రో. ఓకేనా గైస్? అందుకే హ్యూమన్ అండ్ తరుణ్ ఫ్రెండ్స్ టెక్నో అని కూడా పెట్టాం. అది కూడా తీస్తాం మేము. ఎందుకంటే కొంచెం ఛానల్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఏం బాగాలేదు గైస్. డ్రీమ్ ఎయిటింగ్ ద టెక్నాలజీ.
ఇప్పుడు నేను చెట్టు ఎందుకు బ్రేక్ చేస్తున్నాను మీరు అనుకోవచ్చు. యాక్చువల్లీ కొంచెం స్పేస్ ఎక్కువ ఉండాలి. అవును గైస్, అసలు ఈ చెట్టు ఎందుకు వచ్చింది రా కోపం వచ్చినట్టు ఏంటి ఇది పే చేస్తాను దీన్ని అంత ఆవేశపడుతుంది నువ్వు. ఎప్పుడు ఆవేశపడుతూనే ఉంటాడు గైస్. మనోడు మాట్లాడితే పట్టించుకోకుండా అది ఆయాసం కదా, నాకు జస్ట్ అప్పుడప్పుడు ఇలా చెట్లు వచ్చి అనుకోను. ఇప్పుడు చూడడానికి చెట్టు కూడా పారిపోయింది, కానీ దీన్ని బెటర్గా చేయగలను. దారిలో వచ్చింది అనుకోను, అదే నాకు ప్రాబ్లం. అసలు ఆ చెట్టుని బ్లాస్ట్ చేసి అనిపిస్తుంది నాకు. ఇప్పుడు ఇటు సైడ్ మనం నేను క్రియేటివ్లోనే ఇంత కష్టంగా ఉంటాయి గైస్. దాంట్లో ఎలా ఉంటుంది కానీ నేను స్టోన్ పెడతానని మీరు ఒక సెకండ్కి భయపడి ఉండొచ్చు, బాగుంటుంది కదని. చూస్తే కోర్స్ పెట్టేసింది త్వరగా. ఇప్పుడు ఇలా స్టోన్ స్లాబ్స్ పక్కన క్లాత్ స్లాబ్స్ అదే క్లాత్ స్లాబ్స్ మిస్టేక్ వచ్చింది గైస్. కానీ డీప్ స్లాబ్ అనుకుంటుంది, పీసీలో డీప్ స్లాబ్ అనుకుంటుంది, కానీ ఇక్కడ క్లాత్ స్లాబ్ కాదు గైస్. పీసీలో కూడా క్లాత్ స్లాబ్ అంటారు. ఇక్కడ పని ఏం చేస్తుంది, జస్ట్ అక్కడ ఏదో పని ఏదో గైస్. మా ఊరు గైస్ పర్ఫెక్ట్ విజన్ ఉంది గైస్. హలో పంది ఒకరోజు పంది కాదు గైస్, ఇది టెక్నోబ్లేడ్. సారీ టెక్నోబ్లేడ్. అరే ఇదేంటిది? టెక్నోబ్లేడ్ కాదు, ఇది టెక్నోబ్లేడే గైస్. టెక్నోబ్లేడ్ చెప్పలేదు. టెక్నోబ్లేడ్ అయితే క్రోన్ ఏది గైస్ పైన అది చెప్పండి ఫస్ట్. కానీ ఏ పిగ్ అన్నా టెక్నోబ్లేడ్. అరే ఏంటయ్యా ఇది? లీఫ్ కింద వాటరా? అరే లీఫ్ కింద వాటర్. హాయ్ టెక్నోబ్లేడ్, సారీ నేను పిగ్ అన్నాను. అయినా పిగ్ అని కూడా ఇంకా కొట్టినందుకు కూడా సారీ గైస్. ఈ టైం వేస్ట్ చేస్తున్నారు, అసలే మన సబ్స్క్రైబర్స్ వెయిట్ చేస్తున్నారు అక్కడ గైస్. యాక్చువల్లీ నేను టెక్నోబ్లేడ్ నాకన్నా బెస్ట్ అనమాట, అందుకే నేను యాక్చువల్లీ చూశాను. నిజంగా అది టెక్నోబ్లేడ్ అయితే క్రౌన్ అయితే ఎక్కడ లేదనమాట. కానీ తను ఎప్పుడూ చచ్చిపోయి చాలా ఇయర్స్ అయిపోయింది. అసలు 2022లో వచ్చాడు. నేను కొంచెం స్లాబ్స్ పెడితే అసలు 2020 ఎక్కువ ఉండేది గైస్. మీరు కూడా మేము చేసినట్టు చేయండి, లేదా మీకు వచ్చినట్టు కట్టుకోండి. మా సబ్స్క్రైబర్స్ అయితే చేస్తారు అట్లా. మా సబ్స్క్రైబర్స్ తక్కువ అంచనా వేసారంటే ఉంటుంది మీకు. మీరే పెద్ద మహాన్ బాబుని అనుకోకండి, మాకు ఉంది ఇక్కడ స్థానం గైస్. మనోడు మాట్లాడితే పట్టించుకోకండి గైస్. అసలు ఇక్కడ నీ మంచి కోసం మన మంచి కోసం చెప్తుంటే అంటావేంట్రా? ఇప్పుడు మీరు కూడా సబ్స్క్రైబర్స్ అవడానికి ట్రై చేయొచ్చు, కానీ తినైతే అలా మాట్లాడాలనుకోండి ఒక మీరు అన్సబ్స్క్రైబ్ చేసేయచ్చు, ఉన్నోళ్ళు కూడా పోయవచ్చు. కానీ సబ్స్క్రైబర్స్ పొగుడుతుంటే ఈడేంటి గైస్. కానీ అట్లీస్ట్ తన సబ్స్క్రైబర్స్ని మా సబ్స్క్రైబర్స్ని ఏం అవుతుందని కూడా చెప్పచ్చు అని అనొచ్చు. యాక్చువల్లీ అలా అంటే అసలు మీరు ఎక్కువ మంది కూడా అన్సబ్స్క్రైబ్ చేసేస్తుంటారు. కొత్తగా అన్సబ్స్క్రైబ్ చేయొద్దు, నా మాట వరుసగానే సార్. అసలు ఫస్ట్ కొత్తగా మీరు మా ఛానల్లో అయితే మేమే కదా సబ్స్క్రైబర్స్ అని అనుకోవచ్చు, కానీ మీరు సబ్స్క్రైబర్స్ రాకముందు అయితే చెప్తున్నా, సబ్స్క్రైబర్స్ వచ్చినాక చెప్తున్నా. ఇప్పుడున్న సబ్స్క్రైబర్స్ గురించి చెప్తున్నా నేను. మీరు కొత్తగా దానికి సబ్స్క్రైబర్స్ చేసుకోండి, నేను సబ్స్క్రైబర్స్ అయితే పొగిడే అంతే, అంతకుమించి ఏం లేదు. ఓకే గైస్, ఇప్పుడైతే తను చెప్పింది అర్థమైంది. కానీ చూడండి గైస్, ఎంత మంచిగా ఉంది అసలు ఈ షేప్. ఎక్కడ నేర్చుకున్నది? నార్మల్గా అసలు బ్రెయిన్ అసలు కడుతూ నేర్చేసుకుంటాం గైస్ మేమేంటో. అసలు నిజంగా గాడ్స్ నాకు ఇలాంటి ఐడియా ఎలా వచ్చింది? ఇప్పుడు ఇటు సైడ్ డిఫరెంట్ గా కడతామని చెప్పాను కదా. స్టోన్ తీసుకున్నాం మనం, ట్రాప్ డోర్ తీసుకున్నాం, ఏదో ఒకటి అక్కడ ట్రాప్ డోర్ వేసాం, ఇక్కడ కూడా ట్రాప్ డోర్ వేసాం. అండ్ నేను ట్రాప్ డోర్స్ బిల్డింగ్ కన్నా నేను పార్కూర్కే ఎక్కువ వాడతాను అనుకుంటా, కానీ నేను బిల్డింగ్ ఎక్కువ వాడతాను పార్కూర్ కన్నా. ఎందుకంటే దాంతో ఎపిసోడ్ 1 మీరు పార్కూర్ టెంపుల్ అయితే చూసుకోవచ్చు. అసలు వైట్ వర్డ్ పోయింది గైస్. దాంట్లో ఎపిసోడ్ 3లో అయితే చూసుంటారు. ఓకే గైస్, ఎపిసోడ్ 3 వరల్డ్ పేరంటే మీకు తెలియదు అనుకోవచ్చు. యాక్చువల్లీ ఆ వరల్డ్ పేరు వాటర్ టెక్నోబ్రోస్. ఎందుకంటే ఫస్ట్ నేను ఎంత వాటర్ టెక్నోబ్రోస్ అని పెట్టానంటే బాగా పోయినా కొంచెం
గైస్ కొన్ని వీడియోస్లో నా వాయిస్ వినిపించలేదు అనుకుంటా. యాక్చువల్లీ ఆడు సీక్రెట్గా బెడ్ చేశాడు, అందుకే నేను అంత కనబడలా. అది నన్ను పిలవాలి కదా గైస్ వీడియో చేస్తున్నప్పుడు. ఇది మరీ అన్యాయం కదా గైస్. తర్వాత వచ్చినాక చెప్పాడు ఎపిసోడ్ 3 పెట్టాను నువ్వు లేవు కానీ, అసలు నువ్వు ముందు పిలవాలా అని పెద్ద గొడవ చేసేసుకున్నాం మేము కదా. గైస్ మీరు ఒకటి నోటీస్ చేసి ఉండొచ్చు, ఎపిసోడ్ 3 అయితే మనోడు చెప్పేది అబద్ధం అనమాట. ఎపిసోడ్ 3 మీరు చూసుంటే అది నిజంగా మీకు నిజంగా తెలుసు గైస్. ఎందుకంటే నేను ముందు మనోడు ఈ సమ్మర్ హాలిడేస్కి వెళ్ళాడని చెప్పాను. అవును గైస్ దృష్టిలే మనోడు అసలు లాస్ట్ ఒకసారి ఒక వీడియో చేద్దాం అనుకున్నాం, జీడిఎఫ్ఐ పాటలు పెట్టడం. అదేమో అసలు నిజంగా నేను నిసార్లు చెప్పాను మనోడికి, వినకుండా ఒకసారి ట్రై చేసాం పట్టకుండా, అది నిజంగానే అప్పుడే తెలిసింది. అసలు యూట్యూబ్లో సెర్చ్ చేశాను గైస్, అసలు మనోడైతే వేస్ట్ అయిపోయింది. దాంట్లోకి వెళ్తే నెదర్ ఫార్టెస్కి వచ్చాను మేము. అదే కానీ డైరెక్ట్ రాలేదని చెప్పు తీసుకుని కొట్టుకున్నాను కదా. అప్పుడు నేనే ఐడియా ఇచ్చాను అనమాట. అప్పుడు మన ఇద్దరిలో ఎవరిది తప్పు అయితే అదే చెప్పు తీసుకొని కొట్టుకోవాలని, మనోడిది తప్పైంది, ఇంకా అది జరిగింది అనమాట. గ్యాస్ మీరు ఆ సౌండ్స్ అయితే పట్టించుకోకుండా అనమాట. గైస్ మీరైతే ఆ వాయిసెస్ పట్టించుకోకండి గైస్. మేమైతే చెప్పాను కదా ఫస్ట్ గైస్ మీరు ఆ వాయిసెస్ పట్టించుకోకండి గైస్. జస్ట్ వీడియో మీద కాన్సన్ట్రేట్ చేయండి. అదే వీడియో మీద ఫోకస్ పెట్టండి. మీరు జస్ట్ నార్మల్గా కొంచెం అలాగే జరుగుతుంది అనమాట ఇంటి దగ్గర. ఎప్పుడు నార్మల్గా అసలు అలాంటివి చాలా జరుగుతాయి, అయినా మేము పట్టించుకోమన్నమాట. ఏదోటి అసలు ఈ వీడియోలో కన్ఫర్మ్ సెన్స్ లేదని నేను నిజంగానే భయపడుతున్నాను కేసెస్లో. అబ్బా దేవుడా. ఇప్పుడైతే మీరు ఇలా అయితే కట్టుకోండి గైస్. నేనైతే చూపిస్తాను మీకు. అయితే అయిపోయింది అనమాట. అయిపోలేదు గైస్, ఇంకా చాలా ఉంది. ఏదో బెడ్ అక్కడ పెట్టాలి, ఇవన్నీ అక్కడ పెట్టాలి కదా. సో ఇదైతే బెడ్రూమ్ గైస్. మనోడు అసలు పర్ఫెక్ట్గా ఐడియా ఇచ్చాడు. అయిపోయింది అన్న తర్వాత బెడ్రూమ్ కట్టుకోవాలి కదా అని నేను మనోడు అసలు నిజంగానే తెలియడే. అవును ఓకే, మనం కొంచెం ప్యాన్స్ తీసుకుందాం. ఇది ఫ్రెష్ కదా, ఏంటి బాబు ఇది ఇక్కడ ప్లేస్ చేయబోతా. అక్కడ వైన్స్ ఉన్నాయి, అమ్మయ్య ఏదో ఒకటి లేదు. కానీ సర్వైవ్లో ఉంటే సేవ్ చేసేది, క్రియేటివ్లో ఉన్నా కాబట్టి యూస్లెస్. కానీ ఏదో నేచర్ సేవ్ చేయడానికి ట్రై చేసింది. ఇప్పుడు అలా మంచిగా గ్లాస్ పెట్టుకుని తీసుకుంది. అవును గైస్, ఇక్కడ గ్లాస్ పెట్టుకుంటే కొంచెం మోడల్ అట్లా డిజైన్ ఉన్నది. ఇప్పుడు మీరు ఇలా సైజ్ అయితే ఇలా బాగలేదు కదా, అలా అయితే మీరు పిల్లర్ అయితే యూజ్ చేయండి అనమాట. ఇది కవర్ చేసేయడానికి. అరే ఎవరు కవర్ చేయాలి, దీనిపైన ఇంకా బ్లాక్స్ పెట్టలేకపోతున్నా. అలా అయితే నాకు ఇంకో ఐడియా ఉంది గైస్. ఇప్పుడు మీరు ఇలాంటి డిజైన్లు చేసుకోండి గైస్. అలా వచ్చినట్టయితే మీరు ట్రాప్ డోర్స్ కూడా బ్రేక్ చేసేయచ్చు. నాకైతే చిరాకుగా ఉంది, అందుకే నేను బ్రేక్ చేస్తాను. సో నేనైతే ఇలా మళ్ళీ కడతాను. గైస్ మీరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఇప్పుడు వరకు చేయబోతే మీరు నిజంగానే ప్లీజ్ గైస్ అసలు మీరు సబ్స్క్రైబ్ బటన్ హిట్ చేయండి గైస్. అసలు ఇప్పుడు ఇలా మంచిగా ఫ్రేమ్ వస్తుంది. ఈ వీడియోలో అసలు ఎంతమంది సబ్స్క్రైబ్ చేస్తారో చూద్దాం మనం. ఇప్పుడు మీరైతే మళ్ళీ కోట్ స్లాబ్ వరకు తీసుకోండి. కోట్ స్లాబ్ అయితే మళ్ళీ మీరు ఇలా తీసుకోండి అనమాట. కావాలంటే మీరు ఇలా స్టోన్ స్లాబ్ కూడా తీసుకోవచ్చు. అవును, ఇప్పుడు మనం కావాలంటే ఇలా పెట్టుకోవచ్చు గైస్. మీరు
అక్కడ ట్రాప్ డోర్ ఉంది కాబట్టి పెట్టుకోలేదు. నేను అది కూడా బ్రేక్ చేసేస్తాను అని అనుకోవచ్చు. నేను బ్రేక్ చేయను గైస్, సైడ్ పడతాను నేను అంతే. ఓ మై గాడ్ పడిపోతే అంతే. ఇన్వెంటరీలో చూసుకోండి అసలు ఏమేమి ఉన్నాయో. ఫస్ట్ వీడియో పాస్ చేసుకొని చూసుకోవచ్చు. ఫెయిల్ డోర్ అయితే మేమైతే యూజ్ చేయట్లా, వుడెన్ డోర్ అయితే యూజ్ చేస్తున్నాం. ఫెయిల్ డోర్ యూజ్ చేస్తే ఏం బాగుంటుంది గైస్. కానీ ఇలా కట్టుకున్న తర్వాత మీరు గైస్ ఇందాక పైన పెట్టాం కదా, మరి అంత పెట్టుకోవద్దని మైండ్ చేస్తాం. ఇప్పుడు మీరు ఇలా కట్టుకోవాలన్నమాట. రూమ్ కట్టుకోండి మీరు. గైస్ పైన ఎందుకు తీసేసామంటే మీరు అనుకోవచ్చు గైస్ ఆటో సేవింగ్ అవుతుంది, మీరేం పట్టించుకోకండి. అది జస్ట్ ఒక 5 సెకండ్స్ ఉంటుంది. 5 సెకండ్స్ గైస్. అవును అదిగోండి చూసారా తక్కువ అయిపోయింది గైస్. కానీ అది ఫస్ట్ టైం గైస్ త్వరగా లోడ్ అయిపోయింది. అమ్మయ్య వీడియో కోసం లోడ్ అయింది. వేరే వీడియోలు కూడా ప్రతిసారి ఆర్డర్ సేవింగ్ అసలు ఎంతసేపు అయ్యేదో. ఈ వీడియో కానీ తొందర అయ్యింది గైస్. కొంచెం మన బిల్ హ్యాక్స్ అయితే చూసాడు అనుకుంటా కదా గైస్. అవును. అబ్బా దేవుడా, మళ్ళీ ఇక్కడి నుంచి బిల్ చేయడం వచ్చి మంచి బిల్ హ్యాక్స్ కూడా మాయమైపోయా అయిపోతుంది. ఇప్పుడు నేను ఏం చేయాలి గైస్? దేవుడా ఇక్కడ బిల్ కూడా చేయలేదు గైస్. మైండ్ చేసాం అన్నా కదా, జస్ట్ క్లీన్. అదిగోండి అక్కడ ఉంది చూసారు కదా. అసలు మనం ఎప్పుడు క్లీన్ చేస్తూనే ఉంటాం కదా గైస్. గైస్ ఈ రూమ్ మీరు ఎంత పెద్దగా కావాలంటే అంత పెద్దగా కట్టుకోవచ్చు గైస్. అవును. నేనైతే మాకు తగ్గట్టు కూడా సైజ్ కట్టుకుంటున్నా. మీకు తగ్గట్టుగా సైజ్ కట్టుకోండి. కానీ నేను అంత పైకి కట్టానంటే నాకు ఒక అల్టిమేట్ ఐడియా వచ్చింది గైస్. అవును. ఈ సర్వేలో చేశారంటే ఇంకా ఎంత టైం వేస్ట్ అవుతుంది గైస్ మీరే చెప్పండి. అసలు మీరు క్రియేటివ్ లోనే ఆడండి గైస్. మీరు హార్పూర్ ప్రో అయితే మీరు చేసుకోవచ్చు. ఓ మై గాడ్ దేవుడా, లేదా మీరు కట్టుకుంటే ఇంత పెద్ద మిస్టేక్ అయింది. మళ్ళీ నేను తీసేయాలి. ఏంటయ్యా బాబు ఇది గైస్. ఏంటి వీళ్ళు కట్టి బిల్లు చేసేస్తున్నారు అనుకోవచ్చు గైస్, ప్లీజ్ క్షమించండి. నేను చెప్తూనే మా వాళ్ళకి ఐడియాలు వస్తున్నాయి, లేకపోతే అసలు రావట్లేదు కదా. యాక్చువల్లీ నాకే గైస్ అసలు ఐడియాలు వచ్చాయి. నాకే పర్ఫెక్ట్ ఐడియాస్ వచ్చాయి. మనోడైతే యాక్చువల్లీ అది అయిపోయిందని అన్నాడు కదా. అయిపోయినానంటే నాకు ఒకటి వచ్చింది. బెడ్రూమ్ కూడా కట్టాలి కదా అని నాకు ఒక ఐడియా వచ్చింది గైస్. అదొకటి ఇచ్చాడు మనోడు ఐడియా. అదొకటి నాకు చాలా హెల్ప్ అయింది సార్. ఓ మై గాడ్, అంత పైకి కట్టాలి ఇప్పుడు నేను. అది క్యాల్కులేట్ చేసుకోవాలి మళ్ళీ. అదే పక్కన ఇంకా రాంగ్ హైట్ కట్టాను అనుకోండి గైస్. ఎక్కువసేపు ఉంటుంది వీడియో గైస్. అసలు మాకు తెలీదు ఎంత ఉంటుందో గైస్. 1000 రూపాయలు గేమ్ రికార్డింగ్ ఉంది కదా, అదంతా వేస్ట్ అయ్యి గైస్. వేస్ట్ గైస్ అసలు ఈ వీడియో ఫస్ట్ ఈ వీడియో ఎంతసేపు పెడతాం ఆడలేదు. ఎందుకంటే మేము రికార్డ్ చేస్తున్నాం కాబట్టి. మేమైతే 1 అవర్ అయితే పెట్టాము. మీకైతే ఎంతసేపు ఉంటుందో మీకు తెలుస్తుంది. 1 అవర్ అయితే మేము ఖచ్చితంగా పెట్టాము. ఎందుకంటే 1 అవర్ అయితే స్పేస్ 1 అవర్ పెడతామో పెట్టమో మరి మాకు తెలియదు. వస్తే 1 గంట వస్తుంది. అలా అయితే మనం మళ్ళీ రీస్టార్ట్ చేయాలి ప్రాసెస్ మొత్తం. నేను ఇలాంటి సబ్స్క్రైబ్ గైస్. మేము మీకు వాయిస్ వినిపించింది అనుకున్నా, మేము సీక్రెట్ చెప్తున్నాం. అడు ఏదో చెప్పబోతున్నాడు అని నేను ఆపేసా. అది తప్పు గైస్. కానీ ఇప్పుడైతే మనం ఇలాంటి ఫ్రంట్ ఎంట్రన్స్ క్లోజ్ చేసుకోకుండా ఉంచుకోండి గైస్. మీరైతే ఇప్పుడు ఫ్రంట్ ఎంట్రన్స్ ఇలా అయితే కట్టుకోండి. దీని సైజ్ అంతా ఇలా కట్టుకోండి గైస్. ఇలా కట్టుకోండి. కాబట్టి డోర్స్ కూడా పెట్టుకోవచ్చు. మీరు డోర్స్ అయితే పెట్టుకోండి, కానీ నాకైతే డోర్స్ నచ్చరా అంతా, అందుకే అలా పెట్టుకున్నాను నేను. ఇప్పుడు చూడడానికి మీరు అంత హై కట్టాను, ఎందుకు వదిలేస్తున్నాను మీరు అనుకోవచ్చు.
ఇప్పుడు అదేంటో మా దగ్గర సమాధానం ఉంది, అదేంటో మనోడు చెప్తాడు ఏంటంటే గైస్ ఇదైతే పార్కూర్ అనమాట. నేనైతే పార్కూర్ కడతా. సరే కానీ ఫస్ట్ నేను సబ్స్క్రైబర్స్ అడిగిన దానికి సమాధానం చెప్పు. అసలు అంత హై ఎందుకు కట్టారు? అసలు నేను ఇప్పుడే సమాధానం చెప్పాను గైస్. ఏమని? పార్కూర్ కడుతున్నా, పార్కూర్ కట్టేప్పుడు ఇంత హై వరకు రావాలి అని నేను ఇప్పుడే సమాధానం చెప్పాను. మర్చిపోయాను గైస్, అన్నీ మర్చిపోతాను నేను అంతే. ఏంటో మరి నాకు ఒక్కోసారి బుర్ర పని చేయదు, ఒక్కోసారి పర్ఫెక్ట్ ఐడియా ఇస్తాను అంతే. ఓకే, ఇప్పుడు మనం పార్కూర్ స్టార్ట్ చేయాలంటే ఇలా గాలితో ఎగరడం. స్లాబ్స్ కావాలి మనకి, క్వాడ్ స్లాబ్. అమ్మ దేవుడా. ఇప్పుడు గైస్ కొంచెం గాలి కట్టుకోండి గైస్. మీరు చూపించు ఒకసారి. క్వాడ్ స్లాబ్ పైప్ కట్టుకోవాలి. కొంచెం మీరైతే ఇలా కిందకి ఇలా ప్లేస్ చేసి కట్టుకోవాలి. అమ్మ దేవుడా, ఏంట్రా ఇది 1.5 బ్లాక్ కూడా చంపేది. ఇప్పుడు కొంచెం పైకి కట్టాలి. ఇదిగో ఇక్కడ కట్టాలి. కాదు వేసి యాక్చువల్లీ అయితే మళ్ళీ ఇదే మనం జంక్షన్ అక్కడి నుంచి నా సిక్స్ సెన్స్ ఎందుకు పనిచేయదో నాకు అర్థం కాదు. అదే నా సిక్స్ సెన్స్ అంటే నా బ్రెయిన్. గైస్ మనం అడిగితే బాగా జోకేసి ఉంటాడు, కానీ మీకు జోకులాగా అనిపించిపోతే అలాగే మనం అసలు ప్లేస్ చేసాం అనుకోండి, మళ్ళీ పైకి జంప్ చేయను. అసలు నా బెడ్రూమ్ మొత్తం నాశనం చేస్తున్నాము గైస్. దీని బెడ్రూమ్ అంటారా, నాకు చెత్త ఉండే రూమ్ అంటాడు గైస్. ఈడు కూడా జోకులు వేస్తాను. ఒక్క నిమిషం గైస్, అలా వెళ్ళి అలా వెళ్ళి పెట్టొచ్చుగా. నేనైతే ఇక్కడి నుంచి పెట్టడం మోడు. అరే నీ ఎవడరా అసలు? ఎవరో మీరు మీరు గైస్ అసలు ఇప్పుడు నుంచి నాకు ఇలా అంటే ఇలా రాలేదు గైస్. నాకు ఏంటి అసలు ఇవన్నీ మర్చిపోతాడు. నేనేమో చెత్త ఐడియాలు, ఒక్కోసారి పర్ఫెక్ట్ ఐడియాలు ఇస్తాను. పడేసేయాలి నా ఐడియాలు. గైస్ ఇప్పుడైతే మీరు అక్కడి నుంచి కొంచెం పార్ట్ మనోడు ఆడుతున్నాడు, కొంచెం పార్ట్ నేను ఆడుతున్నా. ఓకే గైస్, ఇప్పుడైతే మనం మళ్ళీ ఇక్కడి నుంచి జంప్ చేయొచ్చు. మనం చూద్దాం ఒకసారి. జంప్ చేయొచ్చు అంటే నా కష్టం మొత్తం వేస్ట్. అమ్మయ్యా, అక్కడి నుంచి జంప్ చేయాలంటే అంత బోరింగ్ ఉంటుంది గైస్. అందుకే కొంచెం ఆడుకోవడం కోసం అంతే. అసలు ఆ బెడ్రూమ్ దీని బెడ్రూమ్ అంటాడు గైస్. హ్యాక్స్ తెలిసిందిరా. అరే ఇప్పుడు నేను ఎటువైపు పెట్టుకోను అలానే పడిపోయేవాడిని. గైస్ మీకు మ్యూజిక్ వినిపిస్తుందా? మ్యూజిక్ ఆల్రెడీ ఎపిసోడ్ 1 ఎపిసోడ్ 2 లో చెప్పాము. మనోడు మళ్ళీ చెప్తున్నాడు ఏంటో. మిస్ మామూలుగా మిస్. గైస్ ఒక్క నిమిషం గైస్, ఇది 3 బ్లాక్ చెప్పనుకుంటా. 2 బ్లాక్ చెప్పాడు, అయినా అది ఇంపాసిబుల్. కానీ అలా ఏదైనా అసలు అది బెడ్రూమ్ అంటారా? పార్ బెడ్రూమ్ వేసింది. ఫస్ట్ పార్కూర్, ఇంకా బెడ్రూమ్ కలిపితే పార్ బెడ్రూమ్. పార్ బెడ్రూమ్ కాదు గైస్, అది పార్ బెడ్రూమ్ కాదు, పాల బెడ్రూమ్. పాలు తాగండి అయ్యా, పాలు తాగండి గైస్. నాకేదో వస్తుంది. ఈయన ఎప్పుడు పంపిస్తాడు కానీ నేను నవ్విస్తాను అప్పుడప్పుడు. పడిపోయిందే ఆయన క్రియేటివ్గా ఉన్నాడు, నీకేం కావాలి. అసలు మళ్ళీ పడిపోయాను అనుకోండి గైస్. మళ్ళీ అసలు గైస్ అరే ఇప్పుడు నా టర్న్ గైస్. ఇప్పుడు నేనైతే కడుతున్నా చూడండి మీరు. నేనేం మాట్లాడట్లేదు ఇప్పుడు. మాట్లాడితే యోన్ గడే మాట్లాడతాడు. నా వాయిస్ ఏం వినిపించదు కావడం వేరే చూడండి. ఎందుకు మాట్లాడుతూ కడితే నాకు అంత బోరింగ్ ఉంటుంది. ఎప్పుడన్నా మాట్లాడుతూ కట్టాననుకోండి, ఇప్పుడు నాతోనే ఆడుతున్నాను మీకు తెలిసింది గైస్. చూసారా కింద పార్టల్ షేప్ అంటే వచ్చింది. మనోడు చూపిస్తాడు చూడండి. అసలు కిందకెళ్ళి చూపిస్తానా నేను. ఇప్పుడు మనోడికి రిమోట్ ఇస్తాను, కంట్రోలర్ ఇస్తున్నా. ఇప్పుడు చూడండి. ఆహా మనోడు వద్దంటున్నాడు, అందుకే
నేను చూపిస్తున్నాను. ఇదిగోండి. ఇది కాదు, గ్లౌస్ చూపిస్తున్నాను. ఇదిగోండి గైస్, పాటల్ షేప్ అంత వచ్చింది కదా చూడండి. అవును గైస్, ఇప్పుడు మనం ఏం చేసుకోవాలంటే నేను కోట్ స్లాబ్ అయితే తీయకూడదు అనుకుంటున్నాను గైస్. ఎందుకంటే డోర్ ఇప్పుడైతే కాదు మనం పెట్టేది తర్వాత. ఇప్పుడు ఇది ఎంత మంచిగా టర్న్ అవుట్ అవుద్దో మాకు కూడా. అవును గైస్. ఇప్పుడు కడుతున్నాను నేను, చూడండి గైస్. మనోడైతే కట్టడం స్టార్ట్ చేసాడు అన్నమాట. ఇప్పుడు నేనైతే ఇక్కడ నేను ఏంట్రా నువ్వు నా మాట యూస్ చేస్తున్నావు? ఓకే గైస్, ఇప్పుడు మనోడైతే ఇలా కడతాడు అన్నమాట. ఇప్పుడు నేను ఇలా ఉంటే ఇలా ఎక్కించి మనోడు చెప్పింది కరెక్టే. అసలు ఇలా ఉంటాయి కదా బాగుంటుంది గైస్. అదే గైస్, ఇలా సైడ్కి వెళ్ళిపోవచ్చు గైస్. అవును, నేను కొంచెం సైడ్ కడుతున్నా. అందుకే ఫస్ట్ అది ఏం తీసుకున్నా, కాస్ తీసుకుని ఇట్లా స్ట్రైట్గా వద్దులే గైస్. ఇప్పుడు మనకు వచ్చినట్టు కట్టేద్దాం. ఓకే, ఎంత తీసుకున్నాం. ఓకే, కొంచెం బ్లాక్ తీద్దాం. ఇప్పుడు మనం అలా చీటింగ్ చేయకుండా ఉండడానికి ఇలా కట్టడం చేస్తాం. నా ఇంట్లో నా గ్లాస్ బ్రేక్ చేసాడంటే అలా చీటింగ్ చేసి వెళ్ళాడంటే ఇంకా ఆడుకుంటారు గైస్. ఇది కూడా క్వార్టర్ షేప్ లానే కాదు గైస్. ఎన్ని రాత్రులు అయినాయి గైస్ మనం కట్టేసరికి. అదే మైండ్ రాత్రి గైస్, నిజమైన రాత్రి గైస్. నిజమైన రాత్రి కాదు, అది కొంచెం ఫేక్. అప్పుడే అయిపోతుంది అసలు ఈ షేప్ లో ఉంది గైస్. ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ అన్లైక్ థింగ్ గైస్. అసలు ఆ చైల్డ్హుడ్ మైన్క్రాఫ్ట్ కొంచెం ఎడ్యుకేషన్ కూడా ఉండేది గైస్. గేమ్ కాదు, మైన్క్రాఫ్ట్ ఎడ్యుకేషన్ గేమ్ ఉండిద్ది. అలాగే కట్టడం అదే ఎడ్యుకేషన్. ఇంజనీర్ కూడా నేర్చుకోవాలి కదా మైన్క్రాఫ్ట్ లో, కట్టేసి నేర్చుకోవచ్చు. స్క్వేర్ షేప్స్ ఉంటాయి. అది ఎడ్యుకేషన్ ఎడిషన్ గైస్. మీరు పీసీ ఆడుతుంటే చాలా తెలివిగా చేశారు గైస్. ఇది అయినా మోజింగ్ స్పీడింగ్ ట్రై చేసింది గైస్. అయినా స్టూడియోస్ తో హెల్ప్ చేసింది గైస్. మీరు క్యామోన్ చూసుండొచ్చు. PS3 ఉంది. తన PS3 కాదు, తన PC అన్నమాట. తను నార్మల్గా చూపిస్తాను. ఆయన తన మైన్క్రాఫ్ట్ అదే గైస్. తనకి PC ఉన్నా సరే PS3 కూడా ఉంది. PS3 డబ్బు ఖర్చు పెట్టి పెడుతున్నాడు గైస్. లేదా తనే హాస్టల్లో ఉండి ఆడుతున్నారో మనకైతే తెలీదు గైస్. నేను కొంచెం ఎలా కడతానంటే ఏదో స్టైల్గా కట్టాలనుకుంటున్నాను గైస్. నేను గైస్ మనం ఏదైతే కట్టడం స్టార్ట్ చేసి ఓకే అలాగే గైస్. ల్యాబ్ మీద కూడా నేను క్వాచ్ పెట్టేసాను చూడండి. అలా అయితే అరే చీజ్ బాలేదు గైస్. క్వాచ్ పెట్టలేదు, సారీ, డీప్ స్లాబ్ పెట్టాను దీని మీద చూడండి. ఏదైతే ఇంకో డీప్ స్లాబ్ పెట్టాను. కాదే, జస్ట్ డీప్ స్లాబ్ సే కాదు, క్వాడ్సే గైస్. ఇప్పుడు క్లీన్ చేస్తూనే ఉంటాం, తెలుసు కదా మీకు మా గురించి. మనం గ్లాస్ పైన తీసుకున్నాం గైస్. మీకు ఏమైనా వాయిస్ వస్తే కంప్లీట్ ఇగ్నోర్ చేసేయండి. అసలు ఏం లేదన్నట్టు ఆల్ ఇచ్చాను అనమాట. ఎందుకంటే జస్ట్ ర్యాండమ్ అనమాట. ఈ గేమ్ రికార్డింగ్ ఉంది కదా, ఈ గేమ్ రికార్డింగ్ 1000 రూపాయలు పెట్టి ఖర్చు పెట్టాం. అయినా వేస్టే. దాన్ని మీరు పట్టించుకోవాలి గైస్. ఆ వాయిస్ అసలు నిజమైన వాయిస్ పట్టించుకోకండి గైస్. అసలు ఏం పట్టించుకోకండి. మీరు ఆడేమా కట్టామా అన్నట్టు ఉన్నదంటే. అవును గైస్. మీరు కూడా ఎడ్యుకేషన్ ఎలా కట్టాలో నేర్చుకుంటున్నారు. మీరు కూడా నేర్చుకోండి మమ్మల్ని చూసి. కానీ మీకు వచ్చినట్టు కట్టండి. రామోలు అయితే మన దాన్ని చూసి కట్టేయండి. నాకు తెలుసు గైస్, ఎక్కువ మంది మన ఛానల్ అయితే చూడరు అనమాట. సో గైస్, మీ దయ వల్ల మాకు 25-30 సబ్స్క్రైబర్లు వచ్చారు. నాకంటే వీడికి 5 సబ్స్క్రైబర్లు తక్కువ అనమాట. అవును గైస్. 5 సబ్స్క్రైబర్లు ఏంటి, 6 సబ్స్క్రైబర్లు తక్కువ. నేను ఇంట్లోకి వెళ్ళి చూసాను, ఇంకో సబ్స్క్రైబర్ పెరిగాడు, అది కూడా మనోడే. నేను ఎప్పుడో సబ్స్క్రైబ్ చేస్తాను గైస్. యాక్చువల్లీ మనోడికి హెల్ప్ చేయడానికి గైస్. 31 ఎవరు చేస్తారో మరి నాకైతే తెలీదు. సబ్స్క్రైబర్స్ వచ్చారు గైస్. అయితే ఇప్పుడు సబ్స్క్రైబర్స్ గురించి మాట్లాడుకుంటాం ఏంటి మీరు అనుకోవచ్చు. యాక్చువల్లీ మేము
యాక్చువల్లీ కొంచెం అలా డిస్కస్ చేస్తాం అంటే ఇప్పటి నుంచి సబ్స్క్రైబర్స్ కొంచెం మాట్లాడుకోకుండా మీరు మీరు చూసినప్పుడు కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి గైస్. అసలు దీని మీద తెలిసిన ఉంటే వాళ్ళకి కూడా చెప్పి సబ్స్క్రైబ్ చేయించండి గైస్ ప్లీజ్. మీ ఫ్రెండ్ అనుకుంటున్నాం గైస్ సబ్స్క్రైబ్ గైస్ ఆ ఒక్క వర్డ్ని ఇగ్నోర్ చేసేసి కానీ మీరు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో లైక్ షేర్ కామెంట్ కూడా యాక్చువల్లీ కొన్ని దాంట్లో మాత్రం కామెంట్స్ ఉండవు గైస్. కొన్ని దాంట్లోకి అయితే ఉంటాయి, దీనికి ఎలా ఉంటాయి, దీనికి కూడా కామెంట్స్ ఉంటాయి, దీనికి ఉంటాయి. ఓకే గైస్ మీరు సెట్ చేసి మీరు ఆల్రెడీ మీకు కామెంట్స్ సెట్ అయ్యి ఉంటాయి. సో మీరు కామెంట్స్ సెట్ అవ్వడం కనిపిస్తాయి మీకు. సో నేనైతే డిఫరెంట్గా కడుతున్నాను, మనోడు కూడా అర్థం కావట్లేదా? నాకు అర్థం కావట్లేదు కానీ కొంచెం అండర్స్టాండ్ అవుతుంది ఎందుకు ఇలా కడతాడా అని. ఓకే నాకు అండర్స్టాండ్ అయ్యింది గైస్, కానీ ఇప్పుడు నాకు 100% అండర్స్టాండ్ అయ్యింది. తెలుసుకో ఎలా ఎందుకు కడుతున్నానో. ఎందుకంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇలా వచ్చాడు గైస్. ఇప్పుడు ఇది మొత్తం బ్లాక్ చేసాను మనం. అందులో బ్లాక్ చేస్తున్నప్పుడు ఇలా బ్లాక్ చేసాం అనుకోండి మనం జంప్ చేయడం కుదరదు. సో మనోడైతే ఏం చేస్తున్నాడంటే తెలివిగా ఆలోచించి చెప్పురా. నేనేదో సగం చెప్ప బిట్టు, నువ్వు ఇంకా సగం చెప్పు. ఇలా మనోడైతే ఇలా కట్టడాడు అనమాట. సో మనం వెళ్ళకుండా ఉండడానికి ఇలా ఇలా జంప్ చేయాలి కదా దానికోసం. ఇప్పుడు దీన్ని కవర్ చేయడం కూడా అంతే. ఇప్పుడు నేను ఇలా కోట్ స్లాబ్ పెడతా, నేను పెడుతున్నాను. ఓకే ఏంటో గైస్ పెద్ద నేనే కట్టేసినట్టు ఫీల్. మిస్టేక్స్లే మనోడు కూడా అప్పుడప్పుడు అలా మిస్టేక్స్ వస్తాయి, నాకు కూడా వస్తాయి. కొన్ని వీడియోలో మిస్టేక్స్ అలా అవుతాయి కానీ వీడియోలో అయితే చెప్పలేదు, ఈ వీడియోలో అయితే చెప్పాల్సి వస్తుంది. అవును గైస్, ఎందుకంటే ఈ వీడియోకి ఎక్కువ సబ్స్క్రైబర్స్ అట్లీస్ట్ సబ్స్క్రైబ్ చేయండి గైస్. ఇలా పర్సనల్ కూడా చేయండి, మీరు ఆల్ అన్నా చేయండి, అన్నిటికీ సబ్స్క్రైబ్ అన్నా చేయండి, పర్సనల్గా కూడా చేయండి గైస్. అసలు ఇలా వ్యూ చూసుకోవచ్చు గైస్, ఎంత ప్రశాంతంగా ఉంది. అరే ప్రశాంతం నుంచి అసలు గొడవలాగా పాల్పడుతూ గొడవలాగా తయారైపోయింది. అమ్మో ఏంటి బాగుంది, సూపర్ ఉంది. అబ్బా తొందరగా కట్టేసి మనకన్నా టైం లేదు, మనం అందరం ఇది పాసిబుల్ కాదు చూస్తున్నాను గైస్ నేను అంతే. మళ్ళీ పాసిబుల్ కాకపోతే అమ్మయ్యా పాసిబుల్ గైస్. గైస్ ఆ వాయిసెస్ మొత్తం ఇగ్నోర్ చేసేయండి. ఇప్పుడు మనోడైతే కడతాడు అనమాట. ఇప్పుడు ఇలా వరకు మనోడైతే కట్టాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే మనోడు ఏం చేస్తున్నాడు నాకు తెలియక ఏం చేస్తున్నాడో చేయండి, మనకే అర్థం అవుద్ది లేటర్గా. అసలు మీకు అర్థం కాదు గైస్. మనోడైతే జస్ట్ లైక్ అబ్యూస్ అలా చేస్తున్నాడు అనుకోవచ్చు. తను ఆలోచించుకున్నావు ఏంట్రా? నేను నా మనసులో అనుకున్నాయన్నీ ఈజీగా చెప్పేస్తున్నావు గైస్. మనోడైతే జస్ట్ అబ్యూస్ అలా చెప్తున్నాడు, మీకు తెలియదని. యాక్చువల్లీ తన మిస్టేక్ కూడా అనేసాడు. మీరు ఈ వీడియోని రిపోర్ట్ చేయకండి ప్లీజ్ గైస్. ట్రోల్స్ కూడా చేయకండి కామెంట్స్లో. కానీ గైస్ మీరు అసలు ఈ వీడియో రిపోర్ట్ చేయకండి. మనోడు మిస్టేక్గా అనేసాడు. నేనేమన్నా మిస్టేక్గా ఒకసారి మీకు తెలియదా? ఓకే నేను మిస్టేక్గా నేనేమన్నా మిస్టేక్గా, కానీ ఆ ఒక్క వర్డ్ మీకు నేను అన్నా నీకు ఇంత గౌరవం చెప్పారా అదే చెప్పేస్తున్నావు అంటున్నాను. అది కాదు గైస్, దానికన్నా ముందు వర్డ్. కానీ ఇప్పుడు గొడవ ఆపేసి మీకు ఆ వర్డ్ అసలు నేనేమన్నాను గైస్ అంత. కానీ అంత కాదు. కానీ మీకేమన్నా అది సరిగ్గా నచ్చకపోతే మీరు వీడియోని రిపోర్ట్ చేయకుండా నేను చెప్తానండి. వీడియోని రిపోర్ట్ చేయకుండా మీరు చూసుకోండి అన్న. అసలు మీరు వీడియోని రిపోర్ట్ చేయకండి. నేను తిప్పుతాను గైస్, నేను బాధపడతాను గైస్. నేను బాధపడాలా సంతోషంగా ఉండాలా? సంతోషంగా ఉండాలని మేము మీకు కోరుకుంటే మీరు మమ్మల్ని సంతోషంగా ఉండనివ్వట్లేదా?
కానీ కొంచెం మనోడు అంతే గైస్ కొంచెం ఇగ్నోర్ చేయండి గైస్ నేనంటే మీకు అంత నచ్చదా గైస్ కొంచెం ఇగ్నోర్ చేయండి గైస్ ఫస్ట్ మనోడు అంత టాలెంటెడ్ ఇక్కడ మీరు అర్థం తీసుకొచ్చి ఏడుస్తూ కన్నాడు మనోడు యాక్చువల్లీ ఏడవట్లే అనమాట కాకపోతే మనోడు ఏడుస్తున్నాను గైస్ ఇదికేం తెలిసింది మా బాధలు మన బాధలు నాకు ఉన్నది ఓ మై గాడ్ అరే అరే దాని పార్కుడు గైస్ పెద్ద హౌస్ కడుతున్నాను నేను మనోడు ఆడే కట్టాడు తర్వాత నుంచి మొత్తం నేనే కడతానన్నా అంటే మొత్తం నేనే కట్టేస్తున్నా దీని తర్వాత మళ్ళీ నా ఛాన్స్ అనమాట మనోడు మీకు 5 minutes ఉంది ఏదో ఇంకా 10 minutes తర్వాత ఆడతాడు 10 minutes అంటే కొంచెం మిస్టేక్ గా కూడా 10 minutes దాటొచ్చు మరి నాకైతే తెలియదు ఓ మై గాడ్ గైస్ అసలు ఇదంతా రాంగ్గా ఉంది గైస్ అవును మన స్టైల్ అట్లా ఉంది మనోడు చూడండి అసలు మనోడు కట్టే నేను రాంగ్గా అంటున్నా ఇలా కట్టి ఇలా ఒక నిమిషం ఇది పార్కూర్ కదా పార్కూర్ అయితే ఎందుకయ్యా బాబు నడవడం జంప్ చేయడం కదా అమ్మ దేవుడా ఏంట్రా ఇది గైస్ నాకైతే పిచ్చ ఉంది అసలు నేను పార్కోవాలి అనుకోకుండా మొత్తం గోడలు కట్టేస్తాను నేను అంతే అవును గైస్ మళ్ళీ నేను మనోడికి ఇప్పుడే ఐడియా ఇచ్చాను అనమాట అది బ్రేక్ చేయొచ్చు కదా అని అప్పుడు మనోడు చేసాడు అసలు ఇంటికి డోపర్ లాగా ఉంది పార్కులో డోపరా డోపర్ కదా యాక్చువల్లీ డ్రాపర్ మీకు డ్రాపర్ అంటే ఏంటో తెలుసు మిస్టేక్ గైస్ అసలు ఇప్పుడు నేను ఎక్కడ పెట్టాలి గైస్ అసలే పార్క్ మొత్తం నాశనం చేసేస్తున్నట్టున్నా నేనేం గైస్ మనోడు నాకరా నేనేదో నాకు వచ్చినట్టు రాస్తున్నా అంతే గైస్ యాక్చువల్లీ నేను మిస్టేక్గా అన్నాను అనమాట అవును దేవుడా గైస్ మందికి అబ్బా నాకు ఎందుకు కూడా ఇలాంటి చెత్త ఐడియాలు వస్తాయి మనల్ని గుర్తు చేస్తూ ఉంటున్నాడు మరి నాకు నేను అడిగి ఒక్క గుర్తు చేసాను మన బాగుంటుంది ఓకే ఇప్పుడు ఇలా నుంచి ఇలా జంప్ చేయాలి ఓ మే అమ్మ దేవుడా ఏంట్రా ఇది రే థ్యాంక్స్ రా మామ నాకు మంచి ఐడియాలు ఇస్తున్నావు అబ్బా ఇది బ్లాక్ లాగా చేయాలా లేకపోతే ఏం చేయాలి అసలు పెద్ద తలనొప్పిగా ఉంది నాకు అసలు మనోడు చేస్తాను నాకే తలనొప్పిగా ఉంటుంది నా మెసప్ చేసేస్తాడేమో గైస్ ఇప్పుడు సారీ గైస్ నేను కొన్ని బ్లాక్స్ బ్రేక్ చేశాను సౌండ్ వచ్చి అవును గైస్ రాత్రి కూడా అయిపోయింది అసలు నేను బెడ్ తీసుకొని పడుకుంటాను గైస్ అవును వేకప్ అనే రాత్రి అయిపోయిన ఒకసారి మనం కడదాం రా ముందు అని పీస్ఫుల్ కలిగింది అమ్మయ్య ఆల్మోస్ట్ టాప్కి వచ్చేసాను చేసుకున్నాం సో టాప్కి వచ్చాం కాబట్టి టాప్కి రాలేదు టాప్కి ఆల్మోస్ట్ టాప్కి వచ్చాము అమ్మయ్య ఎప్పుడన్నా ఈజీ స్టెప్పులతో రావచ్చు అమ్మో ఇక్కడ నేను బతికాను గైస్ లేకపోతే కింద పడి సచ్చుండు నేనే సూర్యని సౌండ్ చేస్తున్నాడు గైస్ మనోడు డిస్టర్బ్ చేయడం కాదు కానీ ఎంకరేజ్ చేయడానికి అమ్మది ఇప్పుడు రైడ్ పడితే ఏమవుతుంది గైస్ ఏంటి గైస్ ఇది అవునురా రే అవునురా రైడ్ పడితే మన పరిస్థితి ఏంటి రే హీరో బ్రెయిన్ కాపాడు నువ్వే మాకు దారి హీరో బ్రెయిన్ గురించి కూడా ఇప్పుడు ఇక్కడ నుంచి వచ్చేయడం అనుకోండి నాకు ఒక ఐడియా ఉంది నాకు కాదు మనోడికి ముందే ఒక ఐడియా ఇచ్చాను నేను ఏంటో ఒకటి పెడతాను మనోడైతే ఏంటో పెట్టడానికి బ్లాక్ పడిపోయేది థ్యాంక్స్ రా గుర్తు చేసుకున్నట్టు నేను తీసేసుకున్నా మనకి ఏం తీసుకుందాం ఇప్పుడు మనం సైన్ తీసుకుందాం ఓకే దగ్గర పెట్టుకుని మనోడు సైన్తో ఏంటో రాస్తున్నాడు ఓకే నేను జీ ఓ గు గైస్ మనోడైతే ఇప్పుడు చెప్పడు నేను చెప్పలో నేను కడతాను అంతే కట్టడం కదా గైస్ రాస్తున్నా
నేను చెప్పను, మీరే రాయండి. గుడ్ రాశాడు. ఓకే, ఇప్పుడు దాని తర్వాత ఏం రాస్తాడు చూడు నువ్వే. అరే గుడ్ తర్వాత ఏం రాయట్లా. ఓకే, ఏంటో రాస్తాడా. గుడ్ దాని తర్వాత ఏంటిది, నోనా నవ్వు నవ్వు అనుకుంటాను తెలిసింది. నవ్వు, గుడ్ నవ్వు ఏంటిది. ఇప్పుడు ఏం రాస్తాడు చెప్పను, నువ్వే చూడు. నేను గైస్ నేను అసలు చెప్పను ఎవరికి. సరే ఏం రాస్తాడు గైస్. గుడ్, ఇప్పుడు ఏం రాస్తాడు, గుడ్ నవ్వు. రే నువ్వు అట్లా చూడు, నువ్వు చూడు, ఓ మాట్లాడుతూ. నేను చదువుతున్నాను గైస్. గుడ్ నవ్వు ఏంటో రాస్తున్నాడు. నాకు బ్రిలియంట్ ఐడియా వచ్చింది అనమాట, అందుకే సైన్ తీసుకొని రాస్తున్నా. గుడ్ నవ్వు. అరే నాకు అర్థం కావట్లేదు చేసి చూస్తాక నేను చదువుతూ ఉంటా. గుడ్ నవ్వు. అరే అయిపోయింది అనుకుంటుంది గైస్. అలా అయితే అబ్బా అయిపోయిందా. అమ్మాయి అయినా నాకు ఒక ఐడియా ఉంది. అవును గైస్, మనకి ఒక ఐడియా వచ్చిందనమాట. ఫస్ట్ ఎగ్జిట్ అయ్యి ఓ నా దగ్గర ఉన్న ట్రిక్లు నేర్చుకున్నాడు అయ్యా. గుడ్ నౌ గో బ్యాక్ అనుకుంటు కేసింది. బ్యాకే గుడ్ నౌ గో బ్యాక్ అంతే. ఓకే అది రాశాడు మనోడు. గుడ్ నౌ గో బ్యాక్. గైస్ నాకు బ్రిలియంట్ ఐడియా వచ్చింది, అందుకే నేను చేసాను. మీకు కావాలంటే మీరే తెలుసుకోండి, మీరు కూడా అట్లా రాసుకోండి గైస్. కానీ గుడ్ నౌ గో బ్యాక్ అను కదా కొంచెం కొంచెం చిరాకుగా ఉన్నాడు. నీకు బాగా ఆలోచించి ఎందుకు రాసాను ఆలోచించు. ఆలోచిస్తున్నాను మనోడు. ఓకే ఇప్పుడు మనోడు అయితే కొంచెం కింద సరే సరే గుడ్ నో గో బ్యాక్ అని ఎందుకు రాసాను ముందు అది కనుక్కో ముందు. ఎందుకంటే ఒక ప్రాంక్ కోసమే గైస్ నాకు తెలిసి. కానీ గుడ్ నో గో బ్యాక్ అంటే కొంచెం అనాయింగ్గా ఉంటుంది. సో సో నేను ఒక చేస్తాను గైస్. గుడ్ నో గో బ్యాక్. సో నా దగ్గర ఒక ఐడియా ఉంది. ఇప్పుడు మనం చెస్ట్ తీసుకుందాం. నేను కావాలని పడ్డాను గైస్, కావాలని పడ్డాను యూస్కి చూడడానికి అంతే. అనుకోరా అసలు నేను చెస్ట్ ఎందుకు పెట్టాను అక్కడ, ఎందుకు బ్రేక్ చేశాను అది కనుక్కో. ఎందుకంటే రాంగ్ పొజిషన్లో సరిగ్గా పెట్టలేదని. ఇంకా ఇంకెలా వచ్చాయిరా అసలు నా గైస్ వీడికి ఎలా తెలిసినాయి గైస్ నా అన్ని. గైస్ నాకు తెలిసి ఇది ఏదో చేస్తున్నాడు గైస్, నాకేదో డౌట్. నాకు తెలుసు గైస్ స్టోరేజ్ ఇది నాకు తెలుసు. ఇది మొత్తం స్టోరేజ్ గైస్. నాకు తెలుసు ఇది స్టోరేజ్ ఇది. నువ్వు చదువులో ఇంత బ్రెయిన్ ఉంటావు, గేమ్స్లో కూడా ఇంత బ్రెయిన్ ఉందా నీకు? సూపర్ రా గైస్, ఇంటెలిజెంట్ అన్నమాట. ఇప్పుడు అరే మానవుడే ఎమరాల్డ్ బ్లాక్, స్టాక్ తర్వాత డైమండ్ బ్లాక్. అరే అసలు రీడింగ్ పోతే ఎంత బ్రిలియంట్ ఐడియాస్ ఉంటాయి తక్కువ మంచిగా రాస్తాడు అంతే అనుకుంటే. కానీ అరే గైస్ ఇప్పుడు నాకు అర్థమైంది ఏం చేస్తున్నాడు. అరే చూద్దాం. నాకు ఇష్టమైన బ్లాక్ ఐరన్ పడుతున్నాడు గైస్. నాకు ఐరన్ అంటే ఇష్టమనే పడుతున్నాడు నాకు తెలుసు. నాకు ఎందుకు ఐరన్ అంటే ఇష్టం అని మీరు అనుకోవచ్చు. ఐరన్ కొంచెం చూడడానికి స్ట్రాంగ్గా ఉంటుంది, స్ట్రాంగ్ కాకపోయినా. కానీ ఇంకా ఇంకొక రీజన్ ఉంది, ఐరన్తో బకెట్ ఇంకా ఇవన్నీ చేసుకోవచ్చు. ఐరన్ గోళం కూడా చేసుకోవచ్చు గైస్. అవును గైస్. అరే మానవుడు మీరు విలేజర్ గోళం చేసుకోవచ్చు గైస్ నిజంగా. అవును గైస్. మీకు డాన్సింగ్ ముందు మనం బ్లడ్ బ్లాక్ తీసేసి అక్కడ దాంట్లో విలేజర్ పెట్టేసి లావా పెట్టేద్దాం. లావాతో కవర్ చేసేసి ఐరన్ గోళం పెట్టినట్టు పైన పెట్టేసాం అనుకోండి, నెక్స్ట్ ఏమైందో చూస్తారు కదా. ఐరన్ ఫార్మ్ విలేజర్ ఫేస్ తో ఐరన్ ఫార్మ్ వచ్చింది. అవును గైస్, ఎందుకంటే జాంబీస్ స్పాన్ అవుతాయి అన్నమాట ఆ ప్లాట్ఫామ్ మీద. కాదు అది
అది రేస్ బ్రిలియంట్ అంటే అంత బ్రిలియంట్ గా ఉన్నాడు గైస్ ఇది. అసలు ఏమన్నా జాంబీ అయితే స్పాన్ అవుద్ది అనమాట. సో జాంబీ వల్ల ఐరన్ గోళం చెప్తున్నాడు కాబట్టి నేను ఆగాను. జాంబీ ఇంకో పైన ప్లాట్ఫామ్ పెడితే దాని మీద జాంబీ స్పాన్ అవుద్ది అనమాట. ఐరన్ గోళం ఇంకా పైన స్పాన్ అవుతుందా? వీడియో అంత రాదు, 1 hour వచ్చేస్తుంది గైస్. ఇది మూవీ అనుకుంటా నాకు తెలిసి. ఇది ట్రీ హౌస్ మేకింగ్ మూవీ వేసింది. ఓకే మనం ఇప్పుడు ఇది తీసుకుందాం. ట్రీ హౌస్, హౌ టు మేక్ ట్రీ హౌస్ విత్ మూవీ. ట్రీ హౌస్ మేకింగ్ మూవీ, హౌ టు మేక్ ట్రీ హౌస్ మేకింగ్ మూవీ. గైస్ దాన్ని నాకు తెలిసి మూవీ, ఏ మూవీ విత్ మేకింగ్ ట్రీ హౌస్. ఆటో సేవ్ అవుతుంది. ఒక నిమిషం గైస్. మనోడైతే ఏంటో ఆడడం ఆపేశాడు, ఎందుకో నాకు తెలియదు గైస్. ఎందుకంటే నేను కొంచెం బ్రేక్ తీసుకున్నా. మనోడైతే కొంచెం బ్రేక్ తీసుకుంటాడు అనమాట.